డబ్బు ఒకచోట ప్రారంభమై ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే దాన్ని లాండరింగ్ అంటారు. రికార్డు చూపించని డబ్బు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే. ఈ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో దేశద్రోహాన్ని కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 300 మంది డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఆ ప్రమాదంలో చిక్కుకోబోతున్నారా? వాస్తవంగా గతంలో ఇదే ఈడీ పెట్టిన కేసులతో చైనా నుండి లేదా డీప్ స్టేట్ వాళ్ళ నుంచి ఫండింగ్లు వచ్చేటటువంటి అనేక మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇక్కడ రాబోతుందా? ఎందుకు అంటే తాజాగా ఏదైతే ఈ జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి పలువురు పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా మేడం ఎన్ అనేటటువంటి ఆవిడ అక్కడ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ భారతీయ యూట్యూబర్లని అక్కడికి పిలిపించి అక్కడ సకల సదుపాయాలు కల్పించి భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ గురించి గొప్పతనంగా ఉండేలాగా మన దేశపు యూట్యూబర్లతో మనకి చెప్పించేటటువంటి ప్రయత్నం ఐఎస్ఐ ప్రోద్బలంతో చేసిందన్నటువంటి అంశం మీద విచారణ ప్రారంభమైంది.